శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం బోగోలు మండలంలో గత 30 సంవత్సరాలుగా శ్రీ రామగిరి శ్రీనివాసరావు ఆంధ్రభూమి దినపత్రికలో విలేకరిగా సుదీర్ఘకాలం పనిచేసి జ్యోతి దినపత్రికకు విలేకరిగా పనిచేస్తూ ఇటీవల కాలంలో స్వర్గస్థులయ్యారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర స్వర్గీయ శ్రీ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పేద ప్రజలకు విలేకరుగా తన వంతు సేవలు అందించారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. సుదీర్ఘకాలం విలేకరిగా పనిచేసిన శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ బోగోలు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చిరకాల మిత్రుడు, 3 దశాబ్దాలు జర్నలిజంలో బోగోల్లో పనిచేస్తూ అందరితో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాసరావు గారు. ఈ మండలంలో ఈనాడు వెంకటేశ్వర్లు, వార్త శివప్రసాద్, భూమి శ్రీనివాసరావు ఎప్పుడు బోగోలుకు వచ్చినా నవ్వుతూ దేవుళ్ళందరూ ఇక్కడ తలా ఒక పేపర్ పెట్టుకొని ఉన్నారంటుండేవాడిని నేను. వారికి తోడు ఆంధ్రజ్యోతి ప్రభాకర్ రెడ్డి, అందరూ ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు రవిచంద్రన్ రవిచంద్ర, ఎందుకంటే ఆయన సార్ నేను నీ నామధేయుడిని అంటుంటాను. అదేవిధంగా అనేక మంది, ఎందుకంటే నాకు నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువగా బోగోలు మండలంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు మొదటి నుంచి కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో ప్రతి సందర్భంలో కూడా నాకు అండదండలుగా ఉన్నటువంటి మీడియా బోగోలు మీడియా. సంక్రాంతికి ఊరికొచ్చి అందరూ కలిశారు. చాలా సంతోషంగా అందరం కలిసి మాట్లాడుకున్నాం. కలిసిన 3 రోజులకే సీను చనిపోయాడనేటువంటి వార్త అందరికి కూడా ఎంతో బాధ కలిగింది. చిన్న వయసులో ఆయన మృతి చెందడం అందరికి కూడా బాధాకరం. తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు ఎల్లవేళ కుటుంబానికి ఆశీస్సులు అందించాలని తెలుగుదేశం పార్టీ మరియు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆ కుటుంబానికి శ్రీను లేని లోటు పూడ్చలేనిది, కానీ మా వంతుగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.